నమస్కారం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. పద్ధతిగా చీర కట్టుకున్నప్పుడు పద్ధతిగా నమస్కారం పెట్టాలి కదండి, అందుకే పెట్టాను. మీకు కోల్హాపూర్ టేస్ట్లు చూపిస్తున్నాను కదా, మరి ఏమైనా ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి, స్కిప్ చేయొద్దు, అసలు బాగుంటాయి రెసిపీస్ అన్ని. నేను మహాలక్ష్మి టెంపుల్ గురించి చెప్పాను కదా, కోల్హాపూర్లోని చాలా విశిష్టత గల టెంపుల్ అని. 6000 సంవత్సరాల క్రిందట నుంచి ఆ స్టాచ్యూ ఉంది, అంటే అమ్మవారి విగ్రహం ఉందంట. సో చాలా మహిమ గల విగ్రహం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు ఆ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఏ టెంపుల్కి పడితే ఆ టెంపుల్కి వెళ్ళినట్టు జీన్స్లు టీ-షర్ట్లు వేసుకొని వెళ్ళకూడదంటండి. భక్తి మనసులోనే కాదు, మన వేసుకున్న బట్టల్లో కూడా పద్ధతి అది ఉండాలంట. అక్కడ ఇలా చక్కగా చీర కట్టుకొని బుద్ధిగా తలకి జడ అది వేసుకోండి, అంటే జుట్లు విరబూసుకొని ఎప్పుడు గుడికి వెళ్ళకూడదంట, అందుకే జడ అని చెప్పాను అనమాట. అలా వెళ్ళి దండం పెట్టుకొని మనసులో కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయంట. సో కోరికలు నెరవేరుతాయి అంటే అది ఎంత కష్టమైనా మనం పాటిస్తాం కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఆ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే పద్ధతిగా రెడీ అయ్యి వెళ్ళండి. సో మరి ఈ రోజు మన రెసిపీస్లోకి వస్తే, ఈ రోజు నేను కోల్హాపూర్ చికెన్ బిర్యానీ పరిచయం చేయబోతున్నాను. ఓకే, ఈ చికెన్ బిర్యానీ చాలా ఫేమస్, అది కూడా కోల్హాపూర్ స్టైల్లో ఉంటుంది. కోల్హాపూర్ స్టైల్ అంటే గుర్తొచ్చింది, ఈ రోజు నేను వచ్చిన గెటప్ కోల్హాపూర్ స్టైల్. వాళ్ళు సారీని ఇలా కట్టుకుంటారు, బాగుందా? దీన్ని కోల్హాపూర్ స్టైల్ సారీ అంటారు. ఓకే, మరి బిర్యానీ దగ్గరకు వస్తే కోల్హాపూర్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో చూపించిన ఇప్పుడు. కోల్హాపూర్ చికెన్ బిర్యానీ చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీలో మనం ఆయిల్ యూజ్ చేస్తున్నాం, గీ కూడా యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. గీ ఏంటంటే టాపింగ్కి కావాలంటే వేసుకోవచ్చు లాస్ట్లో. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మనం గీలో తయారు చేయం, ఆయిలే యూజ్ చేస్తాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని మనం మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఓకే, కోల్హాపూర్లోని ట్రెడిషన్స్ ఇందాక చెప్పాను కదండి టెంపుల్ గురించి. టెంపులే కాదు, మామూలుగా కూడా అక్కడ విమెన్ మాత్రం ఎక్కువగా శారీస్ని ప్రిఫర్ చేస్తారు. అది కూడా వాళ్ళ కట్టు చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది, ధోతీ స్టైల్లో కట్టుకుంటారు. అండ్ వాళ్ళు అలా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే కోల్హాపూర్ ఒక చిన్న ప్లేస్ అని చెప్పాను కదా మహారాష్ట్రలోని. సో వాళ్ళు పద్ధతులకి బాగా వాల్యూ ఇస్తారు. ఓకే, ఆనియన్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కాస్త పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ గరం మసాలా తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకొని ఆ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇది ఎస్పెషల్లీ చికెన్ కోసం మనం యూజ్ చేస్తున్నాము. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని చికెన్ కాస్త కుక్ అవ్వాలి. సో మూత పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కాస్త హీట్ అయ్యాక నార్మల్ సింపుల్ బిర్యానీ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. కాకపోతే వీళ్ళు ఎక్కువ స్పైసెస్ వేసుకోరు, మనలాగా ఘాటు మసాలాలు కూడా ఉండవు. సో కొంచెం బిర్యానీ ఆకు, ఓకే. వీళ్ళు మసాలా పౌడర్లు కూడా సెపరేట్గా ఇది గ్రైండ్ చేసి అవి గ్రైండ్ చేసి ఏం తయారు చేసుకోవట్లేదు, సింపుల్ మసాలాని యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, ఆ తర్వాత కాస్త లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా. ఆ తర్వాత కాస్త రైస్ వేసుకోవాలి, ఉడికించిన రైస్. సరిపడే ఉప్పు, వేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఓకే, చూస్తారు కదా పీసెస్ సాఫ్ట్గా అయిపోయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రైస్ చికెన్ మీద వేసేసుకోవాలి. కాస్త పుదీనా, చాలా సింపుల్గా ఉంది కదా. కాస్త కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయ, అలా పైనుంచి స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes ఇలా వదిలేసేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే, సింపుల్ బిర్యానీ కదా, ఫాస్ట్గా అయిపోయింది. బిర్యానీలు ఇంత సింపుల్గా అయిపోతే అంత బాగుంటుంది కదండి. కావాల్సినప్పుడు చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. అన్నం, పప్పు, కూర ఇన్ని రకాలు వండుకునే కన్నా ఇది ఒక్కటే చేసేసుకోవడం బెటర్, ఎస్పెషల్లీ కొంచెం బద్దకిచ్చే వాళ్ళకి కదా. ఓకే, కోలాపూర్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. కోలాపూరి చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బాస్మతి రైస్ 1 కప్పు. కోలాపూరి చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా, చికెన్, నీళ్లు వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. మరో ప్యాన్ లో నూనె, బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, ఉడికించిన రైస్, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ మిశ్రమంలో ఈ రైస్ ని లేయర్స్ పరంగా వేసుకొని బాగా కలిపి పుదీనా, నిమ్మరసం వేసి మూత పెట్టుకోవాలి. చివరిగా 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి గార్నిష్ చేసుకుంటే
ఎంతో రుచికరమైన కోల్హాపూర్ చికెన్ బిర్యానీ రెడీ. కోల్హాపూర్ చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, దానివల్ల స్పైసీగానే ఉంది. చికెన్ బేసికలీ లాస్ట్లో ఉండడం వల్ల బాగా ఫ్రై అయింది. అంతా బాగుంది, కరెక్ట్గా సరిపోయింది, సూపర్గా ఉంది. కానీ ఎక్కడో దీంతో ఒక చికెన్ కర్రీ కూడా చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఒకసారి మనసులో థాట్ వచ్చాక చేతులు ఆగవండి, చేసేసుకుంటే పోలే. దీన్ని ఆ కోల్హాపూర్ చికెన్ కర్రీతో తింటే ఇంకా బాగుంటుంది. మీకు మరీ టైం లేకపోతే ఇలాగే తినండి, రాయితో వేసుకుని సరిపెట్టుకోవచ్చు, చాలా బాగుంది బిర్యానీ కాబట్టి. కానీ నేను అలా సరిపెట్టుకోను కాబట్టి చికెన్ కర్రీ కూడా చేసేస్తాను. కోల్హాపూర్ చికెన్ కర్రీ అద్దరిపోతుంది, ఒక రెండిటి కాంబినేషన్. సో దీన్ని కాస్త పక్కన పెట్టుకుంటా. చల్ రెడీయా? అయితే ఇప్పుడు కోల్హాపూర్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కోల్హాపూర్ చికెన్ కర్రీకి ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి. ఆ మసాలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కాస్త సోంఫ్, జీలకర్ర, చెక్క, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం లవంగాలు, మిరియాలు. లిస్ట్ పెద్దదిగా ఉన్నాను అనుకోవద్దు, అన్ని మన కిచెన్ లో మన మసాలా డబ్బాలో ఉన్నవే. అనాస్ పువ్వు, కాస్త జాజికాయ పొడి, కొంచెం నువ్వులు. ఇవి కొంచెం ఏంటి కాస్త ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. వెల్లుల్లి రెబ్బలు, ఓకే. ఇంకా ఏం వేసుకోవాలంటే కాస్త కొబ్బరి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టొమాటో. ఆయిల్ లేకుండా అన్ని వేసుకున్నాం. చాలా వెరైటీగా ఉంది కదా ఈ ప్రాసెస్. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలా. కోల్హాపూర్ ఖాలాపూర్ అని కూడా అనేవారంటండి ఒకప్పుడు. దాన్ని ఛత్రపతి పరిపాలించేవారని చెప్పాను కదా, ఆయన అగ్రికల్చర్ని బాగా పెంచడానికి అక్కడ ఒక డ్యామ్ కట్టించారంట. ఆ రాజు చాలా గ్రేట్ అంటండి. అంతేకాకుండా అందరూ చదువుకోవాలి అని ఒక రూల్ పెట్టి విమెన్ చదువుకోవాలి అని ప్రతి ఇంట్లోని ఆడవాళ్ళు చదువుకునేలా చేశారట. ఇంతే కాకుండా మనం ఎన్నో స్వీట్స్ చేసుకుంటాం, అందులో బెల్లం వేసుకుంటాం కదా. బెల్లం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పంట ఉంటుంది, కానీ కోల్హాపూర్ మాత్రం బెల్లం చాలా ఫేమస్ అంటండి. అక్కడ బెల్లం ఎక్కువగా పండిస్తారంట. ఓకే, మరి సో ఇవన్నీ డ్రై రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే అదే ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసుకొని
ఓకే, మీకు టెంపుల్ గురించి చెప్పాను, అక్కడ మహారాజ్ గురించి చెప్పాను, డ్యామ్ గురించి చెప్పాను, పద్ధతుల గురించి చెప్పాను కదా. ఇంకా కోల్హాపూర్ చెప్పులు చాలా ఫేమస్ అన్నాను కదా, అది ప్యూర్ లెదర్తో తయారు చేస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎస్పెషలీ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఫార్మల్ వేర్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా బాగుంటాయండి. ఆ లెదర్ చాలా మంచిదంట. అక్కడ బేసిక్గా తయారు చేయడానికి చాలా స్పెషల్ పీపుల్ అలాగే ఫ్యాక్టరీస్ ఉంటాయన్నమాట. కోల్హాపూర్ చెప్పుల్ ఫ్యాక్టరీస్, అక్కడ ఎంతో మందికి ఆ ఫ్యాక్టరీస్ వల్ల పని దొరుకుతుంది. అంతేకాకుండా మార్కెట్ కూడా అక్కడ నుంచి వేరే ఇతర రాష్ట్రాలకి పంపిస్తారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ లో దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకే, మరి ఆయిల్ హీట్ అయింది, మనం కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా వేసేసుకోవాలి. ఓకే, చికెన్ కదా ఇది, కోల్హాపూర్ చికెన్ మసాలా. సో మరి నేను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసాం, నేను ఏం వేసుకున్నాను అంటే చాలా సింపుల్, మీ అందరికీ తెలిసిందే. కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, అలాగే కాస్త ఇంకేం వేసుకున్నాను అంతే వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఓకే, సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఈ చికెన్ని ఈ ఉడుకుతున్న మసాలాలో వేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఉప్పు, మనం మసాలాలో కూడా ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం. అలాగే కొంచెం ధనియాల పొడి, మనం ఆల్రెడీ రోస్ట్ చేసి మసాలాని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి మసాలాని అదే పనిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్లో చికెన్ ఒక 5 minutes కుక్ అయితే మనకి కోల్హాపూర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మూత పెట్టుకొని 5 minutes ఎప్పుడైపోద్దా నేను వెయిట్ చేస్తూ కూర్చుంటాను, మీరు కూడా నాతో పాటు వెయిట్ చేయండి. ఓకే ఓకే, కోల్హాపూర్ చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఎంతవరకు రావాలంటే అది అయిపోద్ది, చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. దీంతో బిర్యానీ తింటే ఉంటది కదా, బాబా. కొత్తిమీరతో కాస్త గార్నిష్ చేసుకుందాం. బై ద వే గెస్ట్లు కూడా వచ్చారు, చూస్తారు కదా, ఇప్పుడే ఫ్లైట్ లో ల్యాండ్ అయ్యారు. సో మరి చూడండి, కోల్హాపూర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోల్హాపూర్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, కరివేపాకు 4 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చెక్క 1, యాలకులు 4, లవంగాలు 3, మిరియాలు 1 టీ స్పూన్, స్టార్ పువ్వు 1, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 2 టీ స్పూన్లు. కోల్హాపూర్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అది హీట్ అయ్యాక సోంపు, చెక్క, లవంగాలు, మిరియాలు, అనాస్ పువ్వు, జాజికాయ పొడి, నువ్వులు,
వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని కరివేపాకు, మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, తగినంత నీళ్లు వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోల్హాపూర్ చికెన్ కర్రీ రెడీ. కోల్హాపూర్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా ఉంది. కొబ్బరి బాగుంది. కారంగా మసాలాలతోటి స్పైసీగా అనిపించేలా ఉంది. రొట్టితో బాగుంటుంది. అలాగే మనం ఇందాక చేసుకున్న బిర్యానీతో సూపర్ కాంబినేషన్. రాయితాని పక్కన పడేసి దీంతోనే తింటారు. లవ్లీ, చాలా యమ్మీ. ఘాటుగా ఉంది. స్పైసీగా తినడం ఇష్టపడేవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయితే ఏం చేస్తారు? ఏం పర్లేదు. లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడొచ్చు. ఈ రోజు చూపించిన కోల్హాపూర్ చికెన్ బిర్యానీ, కోల్హాపూర్ చికెన్ కర్రీ ఆసమ్ అంటే ఆసమ్ సూపర్ రెసిపీస్ అండి. రెండు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. రేపు మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. Until then, take care. See you tomorrow. Bye bye.